అంధ విద్యార్థుల పాట విని పుట్టినరోజున రాష్ట్రపతి కంటతడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్లో అంధ విద్యార్థుల గీతాలాపన అనంతరం భావోద్వేగానికి లోనైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని చెప్పేసి ఒక వార్త చూసుకోవచ్చు. మొత్తం మీద ఆమె నిన్న బర్త్డే ఉండే, రాష్ట్రపతి బర్త్డే ఉండే. అక్కడ బర్త్డేని అక్కడ అంధ విద్యార్థుల దగ్గర జరుపుకుంటే ఆ పిల్లలు పాట పాడినరట. నిజంగా కూడా చాలామంది అసలు యాక్చువల్గా కళ్ళు లేని విజువల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉంటారో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అద్భుతంగా పాటలు పాడుతుంటారు. అసలు యాక్చువల్ కొన్ని చోట్ల మనం హైదరాబాద్లో చూసుకుంటే రోడ్ల చౌరస్తాల పక్కన తర్వాత అక్కడిక్కడ వాళ్ళు మంచిగా పాటలు పాడుతుంటారు. ఆర్కెస్ట్రా కంటే అద్భుతంగా పాడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళకు ఆదరణ కరువు అవుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ ఏ సామాజిక వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు వస్తున్నాయి, ఓకే, సంతోషం. కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వాలు 100% వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్లకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తమ పనులు తాము సొంతంగా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు సమాజంలో ఎవరైతే దివ్యాంగులు. కాబట్టి దివ్యాంగులకు అండగా ఉండాలి. తర్వాత ఇక్కడ విజువల్లీ ఛాలెంజ్ ఉంటారు. పాపం వాళ్ళు మనం ఒక్కరోజు జస్ట్ కళ్ళకు గంతలు కట్టుకొని, కళ్ళకు బట్ట కట్టుకొని, ఇట్లా కళ్ళు కనిపి కూడా కట్టుకొని ఒక్కసారి దాన్ని ఊహిస్తేనే ఒక రకంగా ఉంటుంది. ఒక్కసారి అట్లా జీవనం గడిపి చూడండి, 24 గంటలు. కానీ వాళ్ళు జీవితాంతం కూడా కళ్ళు కనిపించకుండా, అసలు యాక్చువల్గా లోకం ఎట్లో తెలియకుండా, ఈ రంగుల ప్రపంచం ఏందో కూడా తెలియకుండా వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు 100% అండగా ఉండాల్సినటువంటి బాధ్యత, అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాళ్ళ విషయంలో మాత్రం, అంటే దివ్యాంగుల విషయంలో ఇక్కడ కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, రకరకాలుగా అక్కడ మానసిక వికలాంగులు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయంలో 100% ప్రభుత్వాలు సానుకూలంగా ఉండాలి. వాళ్ళకు బడ్జెట్ కేటాయింపుల్లో కొంతవరకు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మనతో పాటు వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. ఆమె నిన్న బర్త్డే సందర్భంగా అక్కడ వాళ్ళ పిల్లలు పాట పాడితే ఆమె కూడా ఏడ్చింది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.